ఈ దినము మన ప్రభువు ప్రియరక్షకుడని యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో మన కొరకై తన విలువైన ప్రాణమును అర్పించిన శుభదినం. దేవుని స్తోత్రాలు. దేవుని యొక్క జీవ గ్రంథంలో మనం చదువుకుంటే మన ప్రభు మార్కు సువార్త 14వ అధ్యాయంలోనికి మనం వస్తాం. కొన్ని మాటలను ఇక్కడ చదువుకున్నాం. ఆ తదనంతరము యేసు ప్రభు వారు పలికిన శుభవచనాలను కూడా మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఇప్పుడు సమయము 1:15 అవుతుంది. అయితే దేవుని జీవ గ్రంథాన్ని మనం చదువుకున్నప్పుడు మన ప్రభువు ప్రియరక్షుడని యేసుక్రీస్తు వారిని ఉదయం సుమారుగా 9 గంటల వేళ సిలువ వేసినట్లు దేవుని వాక్యం మనం చదువుకుంటాం చరిత్రలో. అనంతరము ప్రభునందుకులారా సుమారుగా 3 గంటల వేళ ఏలీ లామా సబక్తా అని చెప్పి ప్రభువునకు తను తాను అప్పగించుకున్నట్లుగా కూడా మనం చదువుకుంటూ ఉంటాం. ప్రభునందుకులారా, అయితే దేవుని వాక్యంలో 14వ అధ్యాయము మొదటి వచనాలు మనం చదువుకున్నట్లయితే, లేకపోతే 3వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, బెతనియాలోని కుష్ఠరోగి ఇంట యేసు ప్రభు వారు చేరారట. చేరితే ప్రభునందుకులారా, ఇదిగోండి అక్కడ ఒక స్త్రీ మిక్కిలి విలువగల జటామాంసి అత్తరుపుట్టి తీసుకుని వచ్చి పగలగొట్టి ఆయన తల మీద పోసినట్ట. అందరూ కోపం తెచ్చుకుని, అయ్యో దీనిని వేదలకిస్తే బాగుంటుంది కదూ అని చెప్పి కోపపడినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. అందుకు యేసు వారు ఈ రీతిగా పలికారు, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుతున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. వేదులు ఎల్లప్పుడూ కూడా మీతోనే ఉంటారు, కానీ నేను మీతో ఉన్నాను. నా భూస్థాపన నిమిత్తము ఈ కార్యమును చేసింది అని సెలవిస్తారు. అవును ప్రభునందుకులారా, యేసుక్రీస్తు వారు అప్పగించుటకు పూర్వమే దేవుని ప్రవచనాలు నెరవేరటానికి జరిగినట్లు దేవుని వాక్యం మనం చూస్తాం. 10వ వచనము 11వ వచనము చదివినట్లయితే, యేసు ప్రభు వారికి శిష్యులలో ఒకడు ప్రాముఖ్యుడు యూదా ఇస్కరియోతు యేసయ్యను ఏ రీతిగా అప్పగించవచ్చో అని చెప్పి ఆలోచన చేస్తున్నాడు. ప్రభునందుకులారా, ఇంత ద్రవ్యం వారి దగ్గరకు వెళ్ళాడు. శాస్త్రులు, పరిసయ్యులు, అధిపతులు, యాజకుల దగ్గరకు వెళ్ళాడు. బేరం కుదుర్చుకున్నాడు. తిరిగి వచ్చి సమయము కొరకు ఎదురు చూస్తున్నట్లుగా దేవువాక్యం మనం చూస్తాం. అనంతరం 12వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చూసినట్లయితే, ప్రభువు బల్లను సమీపించుటకు ఆయన శరీరములకు ప్రతిగా రొట్టెను, రక్తములకు ప్రతిగా ద్రాక్షారసము వారికి ఇచ్చేటువంటి ఇదిగోండి ఈ మేడగది భోజనమునకు ఏర్పాట్లు చేయమని చెప్పి సాగనంపినట్లు దేవుని వాక్యం మనం చదువుకుంటూ ఉంటాం. ప్రభునందుకులారా, 22వ వచనం నుండి 26 వరకు కనుక మనం చదువుకున్నట్లయితే, ఈ వచన భాగాల్లో ప్రభునందుకులారా వారు మేడగదిలో చేరి ప్రభు శరీరమును రక్తమును తీసుకున్నారు. 26వ వచనంకి వచ్చేసరికి, అంతటా వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి అని దేవుని వాక్యం మనం చదువుకుంటాం. కీర్తనను పాడి ఒలివ కొండకు వెళ్ళారు. కీర్తన పాటు మాత్రమే కాదు, మన సంఘములలో ఇప్పుడున్నటువంటి పరిశుద్ధం ఏమంటే, పరిశుద్ధ బలను సమీపించిన మనము ఒకరికి ఒకరము ప్రేమతో వందనాలు చెప్పుకోమని పెద్దలు సెలవిస్తుంటారు. కొన్ని చోట్ల అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి షేకేండ్ ఇచ్చుకుంటున్నారు లేని. ప్రభునందు చాలా చోట్ల వందనాలు చెప్పే సమయం కూడా ఇవ్వరు. పక్క దేవుని బిడ్డ సహోదరుడు, సహోదరియో, తల్లో, తండ్రో వందనాలు చెబుతుంటే వీరికి ఏదో పొందినట్లుగా అటు ఇటు తిరిగేటువంటి సందర్భాలు కూడా ఉంటుంటాయి. ప్రభు శరీరాన్ని అప్పగించాడు, ఆ శరీరాన్ని మనం తీసుకుంటున్నాం. ప్రభు రక్తాన్ని అప్పగించాడు, ఆ రక్తాన్ని మనం తీసుకున్నాం. నీ ప్రియులైన వారికి ప్రేమతోనూ సంతోషంతోనూ పరిశుద్ధ బలను సమీపించిన మనము ఒకరితో ఒకరము వందనాలు
చెప్పుకోమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ రీతిగా విందాం. దేవుని స్తోత్ర. ప్రభునందుకులారా, తదనంతరము దేవుని వాక్యం చూసినట్లయితే ప్రభునందుకులారా 27 వచనం నుండి దేవుని మాటలు 31 వరకు మనం చదువుకున్నట్లయితే ప్రభు అన్నారు కదా, మీరందరూ అభ్యంతర పడతారు. ఎందుకంటే గొర్రెల కాపరిని కొడతారు, గొర్రెలు చదిరిపోతాయని రాయబడిందని చెప్పగానే పేతురు భక్తుడు అన్నాడు కదా, పేతురుతో అన్నాడు, పేతురు నీవు రాయలాంటి వాడవయ్యా, నీ మీద నా సంఘాన్ని నేను కడతానన్నాడు. అయితే పేతురు అన్నాడు, అయ్యా అయితే ఎవరైనా విడిచిపెడతారేమో కానీ నేను విడిచిపెడతాను, నేను తప్పిపోను, జారిపోను అని చెప్పి పేతురు మాట్లాడినట్టు దేవుని వాక్యం మనం చూస్తాం. ప్రభావితాడు పేతురు, కోడి కూయక పూర్వము ముమ్మారు నీ యేసు ఎవరో తెలియదని నీవు బొంకుతావయ్యా. ఇది నేనా? అవును, ఆ మాట నెరవేరింది. 3వ పర్యాయం అబద్ధం ఆడగానే బొంకగానే కుక్కరొక్కని కోడికొస్తుంది. పేతురు వెనువెంటనే పశ్చాత్తాపడ్డాడు. అవును దేవుని ప్రియులారా, దేవుడు మన కొరకై కపాలమనబడిన స్థలంలో కలువరి కొండ మీద విలువైన రక్తాన్ని చిందించి మన పాపముల నిమిత్తము ఆయన వేలాడాడు. మన బొంకే మాట నిజమే, ప్రభునందుకులారా సణుక్కునే మాట నిజమే, దేవుని మందిరంలో ఉన్నంతసేపు శుద్ధంగా ఉండే మాట నిజమే. దేవుని మందిరం తర్వాత మన అడుగులు, మన చేతులు, మన హృదయము, మన పెదవులు, మన జీవన యాత్రను జీవిస్తుంటుంటాయి. అయితే పేతురు వలె వెనువెంటనే పశ్చాత్తాపడ్డామా, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి వాడు అంత మాత్రమేనంటే కాదు, తన కృపలో భద్రపరిచేవాడు. ఈరోజు నేను గడిచిన రాత్రి తేలిగ్గా 2 గంటల వరకేమో దేవుని వాక్తులు చదువుకుంటూ కూర్చున్నాడు అనిపించింది, ప్రాణానికి మనసుకు అనిపించింది. ఒకవేళ నేను కనుక వెంటనే పశ్చాత్తాపడే దేవుని ప్రియపడిగా ఉంటే, ఆయన కుమారుడుగా ఉంటే, లేదంటే ఒక దీన పరిచారకునిగా ఉంటే నన్నే రాయిగా చేస్తాడేమో కాదు. ఎందుకంటే దేవాలయంలోనికి వెళ్ళి కూర్చున్నాడట ప్రభువా. కూర్చుంటే చాలా మంది వచ్చారు. వారికి కలిగిన ఈవుల్లోండి ఏవేవో కానుకలు ఇస్తూ ఉన్నారు. బంగారం కావచ్చు, వెండి కావచ్చు, దినారాలు కావచ్చు, లేదంటే ఈవులు కావచ్చు, ఏవేవో ఇస్తున్నారు. కానీ దేవుని వాక్యంలో ఉంది కదా, ఒక దీన దాసురాలు వచ్చి తన దగ్గర 2 కాసులే ఉన్నాయట, ఆ 2 కాసులే వేసిందట. ప్రభావం అన్నారు కదా, ఇక్కడ చేరి వచ్చిన వీరందరిలో కంటే ఈమె శ్రేష్ఠ కానుక వచ్చింది. ఈమె కానుక పరలోకంలో దాచబడి ఉంటుంది అని చెప్పారు. ప్రభునందుకులారా, దేవుని యొక్క సన్నిధానంలో మనం ఇచ్చే చిన్నవారం అనుకోవద్దు, పెద్దవారం అనుకోవద్దు. హృదయపూర్వకంగా, సమర్పణపూర్వకంగా, తగ్గింపు జీవితంతో మనం దేవుని సన్నిధికి వస్తామా, మనమే పెద్ద గొప్ప అర్పణ, మన జీవితమే గొప్ప సాక్ష్యం. పేతురుతో అన్నాడు, పేతురు నీవు రాయిలాంటి వాడవయ్యా, నీ మీద నా సంఘమును కడతాను. అవును ప్రభునందుకులారా, పేతురు బొంకిన మాట నిజమే, వెంటనే పశ్చాత్తాపడిన వాడుగా ఉన్నట్లు దేవుని వాక్యం చూస్తాం. తర్వాత వచ్చిన భాగంలో 32వ వచనం నుండి 42వ వరకు కలిగినటువంటి దేవుని వాక్య భాగాలను చదివితే యేసుక్రీస్తు వారు గెత్సేమనీ అనబడేటువంటి చోటుకు వచ్చారట. నేను ప్రార్థన చేసి మరలా తిరిగి వచ్చే పర్యంతరము ఇక్కడ ఉండండి అని చెప్పి పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకుని వెళ్ళి ఒక చోట ఉండమని దేవుని వాక్యంలో ఏముందంటే, రాయి వేతంత దూరం వెళ్ళి శ్రమ పట్టుకు, వేదన పట్టుకు, కన్నీరు కార్చులకు మొదలు పెట్టాడట. ప్రభువారాయణ గారు కదా, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించమన్నాడు. అయితే ఈ ప్రార్థనా సమయంలో తిరిగి వచ్చి మీరు కునుకు పాటలు పడటం, నిద్రపోవటం చూచి ప్రభువారు ఒక మంచి మాట సెలవిచ్చారు. ఇదే అధ్యాయంలో 38వ వచనంలో అంటారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగాయండి, ప్రార్థన చేయుడి, ఆత్మసత్యమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి మరలా ఇంతకు ముందు పలికిన మాటలు ప్రభుత్వం
ప్రార్థన చేశారు. అవును, ఓ మనం ఎంత పనన్నా చేయగాక, ఎంత దూరమని వెళ్ళొచ్చుగాక, నిద్ర రాదండి, నిద్ర రాదండి. దేవుడి గుళ్ళో రండి, మొదటి పాటకే నిద్ర వస్తుంది కదా, మొదటి పాటకే. మొదటి పాట 2 వచనాలు 3 వచనాలు అయ్యేసరికి నిద్ర వచ్చేస్తుంది. నిద్ర అనేది మంచిది, మన జీవనయాత్రకు, విశ్వాస యాత్రకు మంచిది కాదు కాదు. దేవుని స్తోత్రాలు. తదనంతరము ప్రభు అంటారు కదా, ప్రభునంటారా ఇగో ఇక నిద్రపోండి, అలసట తెచ్చుకోండి, మనుష్య కుమారుడు అప్పగించబడవలసిన సమయము వచ్చేసిందని ప్రభు సెలవిచ్చారు. అప్పగించబడ్డాడు. దేవుని స్తోత్రాలు. ఇక మనందరం కూడా తెలిసినప్పుడు విషయాలే ముచ్చించుకుంటున్నాం. దేవుని స్తోత్రాలు. అయితే 15వ అధ్యాయంలోనికి వస్తున్నాం. చూడండి ప్రభునంతగా 15వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే, ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకుని పోయి పిలాతునకు అప్పగించింది. కొంత తీర్పు, మరికొంత జడ్జిమెంట్, మరికొంత సంభాషణ, పదోపవాదాలు జరిగి నుంచి రాక. అయితే పిలాతు రాజు అన్నాడు కదా, యూదుల రాజువు నీవేనా అని అడిగితే యేసుక్రీస్తు వారు ఏంటో ఎన్ని మాటలు చెప్పలా, ఒక మాటే పలికాడు, నీవన్నట్టే ప్రభునందుకులారా. ఆయన నిజంగానే రాజు, యూదులకు రాజు, పాపులకు ప్రభువు, మనశ్శాంతి లేని వారు శాంతి సమాధానం ఇచ్చేవాడు, మార్గము తెలియకుండా గమ్యం తెలియకుండా తిరుగుతున్న వారికి మార్గము చూపిస్తున్నటువంటి వాడు, ప్రతిఫల ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ నమ్మకంగా జీవించే వారి కొరకు ప్రతిఫల బహుమానాన్ని అక్కడ సిద్ధపరుస్తున్నటువంటి వాడు. అందుకే లాతుతో అన్నాడు కదా, నువ్వు రాజువా అనంటే అవును నీవన్నట్టే, ఇంకా మారు మాట్లాడలా. ప్రభునందు పిల్లారా, ఇదిగో ఈరోజు ఆయన మనకు రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అందుకే పౌలు భక్తులు ఇగో అన్నారు కదా, పేతురు భక్తులు అన్నారు కదా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఈ రాజు అందరికీ రాజు, ఒక జనాంగానికి రాజు కాదు, ఒక యూదులకు రాజు మాత్రం కాదు, ఒక హెబ్రీలకు రాజు మాత్రం కాదు, హెలెనీయులకు రాజు మాత్రమే కాదు, కొరింథీలో ఉన్నటువంటి ప్రియులకు మాత్రమే రాజు కాదు, ప్రతి ఒక్కరికి ఈయన రాజు. ఈ రాజును మనం కలిగి ఉందాం. ప్రభునంటారా, దేవునితో సాగి వెళదాం. ప్రభు మనల్ని భద్రపరిచి ఎల్లప్పుడూ కూడా మన జీవనయాత్ర అంతట్లో కూడా రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, సమాధానం ఇచ్చేవాడుగా మనం కాపాడి భద్రపరిచేవాడు ఉంటాడు. దేవుని వాక్యం మనం చూస్తాం కదా. దేవుని వాక్యం మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే, ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటల ఆయన 9 గంటల వేళ సిలువ వేశారట. ప్రభునందుకులారా, మండు టెండలో వేలాడుతున్నారు. మన రక్షకుడు వేలాడుతూ విలువైన రక్తమును చిందిస్తూ విలువైన మాటలను పలికారు. ఆ మాటలను మనం చదువుకోబోతున్నాం. దేవుని స్తోత్రాలు. దేవుని వాక్యంలో నాతో పాటు మొదటి మాటలు మనం ఇప్పుడు చదువుకోబోతున్నామండి. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం చదువుతున్నాం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. దేవుని స్తోత్రాలు. మొట్టమొదటి మాట, ముందు టెండలో ప్రభునందుకులారా, శిష్యులు, సైనికులు, లోకములో ఉన్నటువంటి వారు అనేకులు చూస్తుండగా ఈయన వేలాడుతూ ఉన్నాడు. ఈయన మహోన్నతుడు. ఈ మహోన్నతుడు పలికిన విలువైన మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమన్నాడు. దేవుని స్తోత్రాలు. అయితే ఈ క్షమాపణ ఊరికే రాలేదు. దేవుని వాక్కును ధ్యానం చేసుకుంటూ ఈ రీతిగా నేను ధ్యానం చేసుకుంటానికి దేవుడు సహాయం చేశాడు. ప్రతి మానవునికి
రక్షణ ప్రసాదించడానికి పరమరక్షకుడు ప్రసాదించిన లేకుంటే అనుగ్రహించిన క్షమాపణ. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు కదా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమన్నారు. క్షమాపణతో కూడా, క్షమాపణ ఉంటేనే రక్షణ దొరుకుతుంది, క్షమాపణ ఉంటేనే విమోచన దొరుకుతుంది, క్షమాపణ ఉంటేనే ఆ రక్తంలో కడగబడే వారు ఉంటాం, క్షమాపణ ఉంటేనే జీవమార్గం ఏమిటో మనకు చూపించబడతా ఉంది. అందుకే ఇదిగో ఇన్ని చూయించేందుకు మాత్రమే పరమ తండ్రి అన్నాడు కదా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించాల్సింది ఎవరట? పరమ తండ్రే. అయితే పేతురు భక్తుడు మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము ప్రభునందుకులారా 18వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. చూడండి, 3వ పేతురు పత్రిక. ఏలయనగా దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయంలో దేవుని స్తోత్రాలు, దేవుని స్తోత్రాలు. మనలను దేవుని దగ్గరకు తీసుకుని రావడానికి ఆ సిలువను ఎందుకు ఎక్కవలసి వచ్చిందంటే, మానవ కోటిని పరమ తండ్రి యొద్దకు తీసుకుని రావటం కోసం. అనీతిమంతులు నీతి కలిగిన వారు కాదు. మానవులు అనుకుంటూ ఉంటాం, నేను అవునంటే అవును, కాదంటే అబద్ధము ఆడను, నా చెయ్యి చలవ, నా నోటి చలవ, నా అడుగు చలవ, లోకంలో ఉన్నాయి ఇవి చెప్పుకుంటున్నా. వారి ఇంట్లో అడుగు పెడితే అన్ని మేలేనట, ఎదురొస్తే అంత మేలేనట, ప్రభువులకు వారు పలికితే అంత శుభమేనట. అయితే ఇటువంటి వారి కొరకు కూడా ఈ రక్షకుడు కావలసి వచ్చింది. ఆయన అందుకే దిగి వచ్చారు. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు ప్రభువుల శరీర విషయంలో చనిపోయిన వారి కొరకు ఆత్మను బ్రతికించుట కొరకు ప్రభువులేరా. పాపం విషయంలో ఒక్కసారే శ్రమ పడ్డాడు ఈ మహోన్నతుడు. సజీవుడైనాడు. మనం సజీవుడుగా ప్రభువుగా జీవింప చేస్తూ ఉన్నాడు. మనం మాత్రం పడిపోతుంటాం, మనం లేవుతున్నాడు. హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు 6వ అధ్యాయం 4-6 వచనాలు చదువుకుంటే, ప్రభువునందు ప్రియులారా, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4-5-6 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయేవారు తమ విషయంలో దేవుని కుమారుని దేవుని స్తోత్రం. ఇప్పుడు మన ప్రభు ఒక్కసారి శ్రమపడి మనకు విడుదలని సాధించారట. అయితే విడుదల సంపాదించుకున్నటువంటి మనము ఒకసారి వెలిగించబడి ఆత్మ యొక్క కృపావరములను, ఆత్మ యొక్క రక్షణ వరములను, ఆత్మ యొక్క సమాధాన సంతోషములను రుచి చూచి ఆత్మలో పాలివారముగా అయింది. తప్పిపోతే, పడిపోతే, మన స్వజీవితం జీవిస్తే మన యేసుక్రీస్తును రక్షకులని ప్రతినిత్యము సిలువ వేసేవారముగా ఉంటున్నామట. ఇటువంటి వారిని మారు మనసులోనికి నడిపించడం, మారు మనసు పొందినట్లుగా నూతన పరచడం అసాధ్యమట. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే మన కొరకే ఈ మహోన్నతుడు ఈ వాక్కు పలికారు. తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక దీన్ని క్షమించమన్నారు.
రెండవ పేతురు పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు చదువుతున్నామండి. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుపడవద్దు. ప్రభునందు అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు కదా, ఓ విశ్వాసపూర్వకంగా తెలుసుకున్నావు కదా, చిక్కుపడవద్దు. ఓ 21 వచ్చే ముగింపులకు వచ్చేసరికి అంటారు కదా ప్రభువా, పౌలు పేతురు భక్తుడు, ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియబడకుండా ఉండుటయే మేలు. ఇటువంటి స్థితిలోనే జారిపోవాలి. ఒకవేళ నేను ఉంటున్నావా, అటువంటి మన కొరకే తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని సెలవించారు. క్షమాపణ ప్రతినిత్యము సంపాదించుకున్నాం. దేవుని కృపలో వర్ధిల్లుదాం. దేవుని జీవములో జీవించే వారం కాయందాం. దేవుని స్తోత్రాలు. 2వ వాక్యం మనం చదువుతున్నాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదువుకుంటున్నాము. అమ్మమ్మ చదువుతారు. ఎవరు ఒక్కరు. అందుకాయన వారితో నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని దేవుని స్తోత్రాలు. ప్రభునందు ప్రియులారా, ఈ 2వ వాక్యము, తండ్రి నీవు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని మనవి చేశారు. ఈ మనవిని బట్టి ప్రభువారు అతనితో తన ప్రక్కనటువంటి ఈ దొంగతో చెప్పిన మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నీతో చెప్తున్నా. అవును, మనం మనము చేసుకుంటే, ప్రార్థన చేసుకుంటే దేవుని గురించేవాడు కాదు. అందుకే ఆయన ఉపకారం మర్చిపోవద్దు. నీ శోధన సమయంలో ప్రార్థన చేయటం మర్చిపోవద్దు. ప్రభునందు పిల్లారా, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 14 వచనం దయచేసి ఒకరు చదువు. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 14 వచనం. నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకుని నా దేవుని మందిరమునకును జరుగుబాటుకును నేను చేసిన ఉపకారములను మరువకుండును. ఓ నాయనా, ఇది నా పరిస్థితి, నన్ను మర్చిపోవద్దయ్యా, నేను నిన్ను మర్చిపోను. మన దేవుడు మనవి చేస్తే మరిచేవాడు కాదు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1-6 వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ హిజ్కియా రాజుకు అపాయకరమైన మరణకరమైన రోగం వచ్చింది. ఓ ప్రభునందు ప్రవక్త యెషయాను పంపించి, ఓ నాయన, నీ దినములు అయిపోయినాయి, నీ జీవితం అయిపోయింది, కాబట్టి నువ్వు చనిపోతావు, కాబట్టి నీవు నీ ఇంటిని, నీ అంతరంగాన్ని, నీ జీవనయాత్రను సిద్ధపరచుకోమని చెప్పి ఈ ప్రవక్త సాగి వెళ్ళిపోతున్నాడు. అయితే హిజ్కియా రాజు చేసిన పని ఏమంటే గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని నాయన, నీ బిడ్డనైన నేను ఏ రీతిగా జీవించాను, ఏ రీతిగా ఉన్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని కన్నీరు విడిచి ప్రార్థన చేశాడట, మనవి చేశాడట. ఓ వెళుతూ నీ ప్రవక్తను ఆపి ఆగా తిరిగి వెళ్ళి ఇంకొను 15 సంవత్సరములు దీర్ఘాయువును నేను ప్రసాదిస్తున్నానని చెప్పి వెళ్ళమన్నాను. అవును, అడుగుము, ఏం చేస్తారట, దొరుకుతుంది. అడగండి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు ఇవ్వబడుతుంది. అవును, నువ్వు సెలువులో వేలాడుతున్నటువంటి ఈ దొంగ దేవుని అడిగాడు, పరదేశంలో ఉండే వాగ్దానం దొరికింది. హిజ్కియా అడిగాడు, మరి 15 సంవత్సరం దీర్ఘాయువు దొరికింది. దేవుని స్తోత్రాలు. ప్రభునందులారా, రక్షణ, జీవం, దేవునితో సహవాసం,
ఊరికే రాదు. ఓ మేము కూడా నమ్ముకున్నామండి అంటే దొరకదు. అందుకే రక్షణ, జీవం, దేవునితో సహవాసం ఊరికే రాదు. ఓ ప్రభునందుకురా, నీవు నాయుడు నాతో కూడా పరదేశంలో ఉంటావనే మాట ఊరికే చెప్పలేదు. ఈ మనుష్యుడు శ్రమను అనుభవిస్తూ, జీవమును పోగొట్టుకుంటూ, వేదనతో, పశ్చాత్తాపంతో, నాయన నువ్వు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవు మనవి చేశాడు. పశ్చాత్తాపంతో మనవి చేశాడు, వేదనతో మనవి చేశాడు, దిద్దుబాటుతో మనవి చేశాడు, తను తాను తగ్గించుకుని. అందుకే యేసయ్య అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు తన జీవనయాత్ర అంతరంగం అంతా కూడా యేసయ్య పాదముల దగ్గర పెట్టి మొరపెట్టాడు. ప్రభునందుకులారా, అదే ప్రవక్తతో ఆపి వెళ్ళి ఇంకో 15 సంవత్సరాలు దీర్ఘాయుష్మాన్ని సెలవిచ్చి వెళ్ళమని చెప్పారు. అవును ప్రభునందుకులారా, అవును. గడిచిన రాత్రి ఈ వాక్యం చదువుకుంటున్నప్పుడు నాకు అనిపించింది, ఒకవేళ దేవుడు ఒక్క నిమిషం పాటు పోనీలే అనుకుంటే ఎక్కడుండేవాడినబ్బా? ఈరోజు ఈ బైబిల్ చదివి ఉండేవాడినా? పరలోకానికి ఎలాగెళ్ళేవాడినా? పరదేశంలో ఉండేవాడినా లేకపోతే నరకంలో ఉండేవాడినా? ఓ పరదేశంలో ఉండేంత పరిశుద్ధున్నా, నమ్మకొస్తున్నా నేను? నా వరకు నేను ప్రశ్న వేసుకున్నాను. దేవుడు పశ్చాత్తాపంతో ప్రార్థించిన వారి ప్రతి ప్రార్థనను అంగీకరించేటువంటి వాడు ఉన్నాడు. దేవుని స్తోత్ర. అయితే ఇప్పుడు సజీవుడికి ఉన్నంత మాత్రాన నేను చాలా నీతిమంతుడిని, ఏ దోషం నాకేమి కనపట్లేదు అనుకునేంతటి పరిశుద్ధుని కానే కాదు. పడిపోతున్నాను. ఆయన చేయనందించి లేవనెత్తుతున్నాను. నేను తిన్నగా నడుస్తున్నాను చెప్పి ఆయన వైపు చూసినంతసేపు నడుస్తున్నాను. ఎప్పుడైతే లోకం వైపు అటువైపు ఇటువైపు చూస్తున్నాను అప్పుడు మునిగిపోతున్నాను. ఆ మహోన్నతులు తన చేతిని అందించి లేవనెత్తి ప్రభునందుకులారా నిలబెడుతున్నాను. అందుకే ఈ దినముందు ఈరోజు మీ మధ్య నిలబడగలిగాను. దేవుని బిడ్డ నీతో కూడా ఈ మాట చెప్పడానికి నీవు నాతో కూడా పరదేశంలో ఖచ్చితంగా ఉంటామని చెప్తున్నాం. మన జీవనయాత్రను జ్ఞాపకం చేసుకున్నాం, ఆయనకు అప్పగించుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, తగ్గింపుతోనూ, వేదనతోనూ, పశ్చాత్తాపంతోనూ, దిద్దుబాటుతోనూ ప్రభునందుకులారా జ్ఞాపకం చేసుకున్నాం, బ్రతుకులాడదాం. ఆయనతో పాటు కూడా కూర్చుండబెట్టుకునేటువంటి వాడు, ఆహ్వానించేటువంటి వాడు. దేవుడి స్తోత్రాలు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్కులను మన వెనుకడిలో అంగీకరిస్తారు కాక. 3వ మాటను చదువుకుంటున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదువుకుంటున్నాం. యేసు తన తల్లిని, తాను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. దేవుని స్తోత్రం. 3వ మాట, యేసయ్య తన తల్లిని చూచి, యోహాను చూచి, నాయన ఈ అమ్మ నీ తల్లి అని చెప్పాడు. యేసయ్య తన తల్లిని చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. ప్రభువునందుకులారా, ఇక్కడ మమకారం కనబడుతుంది, అలాగే బాధ్యత కనబడుతుంది, ఆ ప్యాట్ కూడా కనబడుతుంది. అట్లాగే ఈ దినములలో యేసయ్య మనల్ని కూడా రక్షణలోనికి నడిపించిన తరువాత మమకారంతో, బాధ్యతతో, ఆప్యాయతతో మీ జీవితాన్ని మీరు జీవించండి అని విడిచిపెట్టలేదు. కానీ ఏం చేసుకుంటాడబ్బా? తాను రక్తము కార్చి ప్రేమించి నిర్మాణం చేసిన సంఘానికి నన్ను అప్పగించాడు. ఈ సంఘము ఏం చేస్తుందని అంటే, ఏమి చేస్తుందో అనేది ఆ కొద్ది మాటలు, 4-5 మాటలు చెప్పడానికి ముందు పౌలు భక్తుడు పత్రికలు అంటాడు కదా, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూట మానకొద్దు అని సెలవిస్తుంటాడు. ఓ శిష్యునికి తన తల్లిని, తల్లికి తన శిష్యుని, తల్లి కుమారులుగా అప్పగించేశాడు. బాధ్యత చేత, నమ్మకారము చేత,
ఆ పేద చేత తన స్వరత్వం ఇచ్చి సంఘములకు కూడా మనను అప్పగించాడు. అప్పగించబడినటువంటి మన గురించి పౌలు భక్తుడు ఏం చెప్పాడంటే, చాలా మంది మానేస్తున్నారు. సంఘములకు రాకుండా, సంఘములో ప్రియులుగా ఉండకుండా, ప్రార్థించేవారుగా ఉండకుండా, యథార్థవంతులుగా ఉండకుండా, కన్నీరు కార్చేవారుగా ఉండకుండా, ప్రభునందుకులారా ప్రభునందుకు నియమమును పాటించకుండా ఉండిపోతున్నారు. ఆ రీతిగా మీరు ఉండవద్దు అని సెలవిస్తున్నాడు. సంఘానికి అప్పగించబడ్డాము అని అంటే ఒక మాట మీతో, విత్ యువర్ కైండ్ ఫర్ పర్మిషన్, జస్ట్ ఐల్ సే సింపుల్ వన్. చాలా మందిని వస్తూ బైబిళ్ళు కూడా అప్పుడు చేయలేదు. బైబిళ్ళు కూడా ఏం పుచ్చుకొస్తాం, అది మాత్రం మర్చిపోం కదా, అది మాత్రం మర్చిపోం. టిఫిన్ చేసినా ఇదే ఉండాలి, అన్నం తిన్నా ఇదే ఉండాలి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట. ఈ సంఘమే ప్రార్థన చేస్తుంది. అందుకు నీ దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ను తీసుకున్నా. ఏం పర్వాలా, ప్రార్థనలు వీళ్ళని అనుకుంటారా అనుకోని, ఏం పర్లా. వీళ్ళు క్రైస్తవులు అంటారా అనుకోని. ఎందుకంటే అపోస్తల కార్యం ఉందంటే, ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ సంపాదించుకున్న వారిని క్రైస్తవులు అన్నారట. పుట్టినప్పుడు క్రైస్తవులు అంటే పుట్టగానే నువ్వు క్రైస్తవులు అని మా అమ్మగారిని నాకు నేను చెప్పలా. సండే స్కూల్కి వెళ్ళి 10వ తరగతికి వచ్చిన తర్వాత పాప క్షమాపణతో మన దైవరక్షణ సంపాదించుకుని దేవుడు మాట్లాడిన తర్వాత దేవుడు సాగుకు పిలిచాడు నన్ను. ప్రభునందుకులారా, కాబట్టి పుట్టుకతోని క్రైస్తవులని నేనేం కాదు. నేను కూడా దావీదు భక్తులు చెప్పినట్టుగా ఆ పాపంలోనే పుట్టాను, ఆ పాపంలోనే పెరిగి పెద్దవాడిని అయ్యాను. కాబట్టి నన్ను కూడా తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘానికి అప్పగించాడు. అయితే ఈ సంఘంలో నేను నమ్మకం ఉండాలా, నీవు నమ్మకం ఉండాలా. ప్రార్థన అంటే ప్రార్థనకు ఆ సంఘం ఏం చేస్తుందంటే గుర్తించుకుంటుంది నిన్ను. ఈ సంఘం ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తుంది నీ కొరకు. ఈ సంఘం ఏం చేస్తుందంటే ప్రేమిస్తుంది నిన్ను. ఈ సంఘం ఏం చేస్తుందంటే హెచ్చరిక చేస్తుంది. నువ్వు ప్రార్థన చేయట్లేదు అని అందనుకో, ఆ హెచ్చరికకు నేను లోబడాలా. నువ్వు జీవితంలో సరిగుంటలేదు, స్వనీతిపరుడుగా కనబడుతున్నావు అని చెప్పింది అనుకోండి సంఘం, ఆ హెచ్చరికకు ఆ సూచనకు లోబడాల. ఇది సంఘం. అందుకే సంఘానికి అప్పగించాడు. అక్కడేమో తన తల్లిని కుమారుని తల్లికి అప్పగించాడు. తన ప్రేమను, బాధ్యతను, ఆప్యాయతను నెరవేర్చాడు. ఇప్పుడు మనను సంఘమునకు అప్పగించాడు. ఈ సంఘములో నమ్మకముగా ఉండాలి. ప్రార్థించే వారంగా, ప్రభుత్వారా ప్రియులను గుర్తుంచుకునే వారంగా, ప్రేమించే వారంగా, ఇతరులను ప్రేమపూర్వకంగా హెచ్చరిక చేసే వారంగా, మరొకరు మనల్ని హెచ్చరిక చేస్తే ఆ హెచ్చరికను ప్రేమపూర్వకంగా తీసుకునే వారు ఉండాలి. అది మనకు విలువైనది, ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది. ఈ దీవెనకరమైన ఈ మాటను, మమకారంతో కూడిన మాటను, బాధ్యతతో కూడిన మాటను మన హృదయంలో భద్రం చేసుకున్నాం. దేవుని కొరకు జీవిస్తున్నాం. ఈ సంఘము మరొకసారి చెబుతాను, ఈ సంఘము గుర్తుంచుకుంటుంది. ఈ సంఘము ప్రార్థన చేస్తుంది. ఈ సంఘము ప్రేమిస్తుంది. ఈ సంఘము ఆఖరిది హెచ్చరిక చేస్తుంది. ప్రభునందుకులేరా హెచ్చరిక చేస్తుంది. ఈ రీతిగా నేను ఇంకా చాలాసేపు ధ్యానం చేసుకుంటూ అనిపించింది. పేతురును కూడా అదే రీతికి హెచ్చరిక చేస్తుంటాడు. పేతురు, ఇన్ని మాటలు చెబుతున్నావులే కానీ కోడి కోయక ముందే నువ్వు నేను ఎవడో తెలియదని బొంకుతావా బలేవుడు అని చెప్పి హెచ్చరిక రూపంగా చెప్పుకుంటాడేమో. పేతురు నేనా అన్నాడు, నిజంగా బొంకాడు. నేను వెంటనే పశ్చాత్తాపడ్డాను. అవును, ఈ కుటుంబం నుండి దేవుని బిడ్డ నిజముని ఆత్మను బట్టి పేతురు వలె పశ్చాత్తాపం, పేతురు వలె ఆలోచన చేయి, పేతురు వలె కన్నీరు కార్చు, పేతురు వలె అనుభవించు. నిన్నే రాయిగా చేసి నీ మీద నీ ద్వారా మరి ఆత్మను, మరి కుటుంబాన్ని, మరి యొక్క బిడ్డను తన యొక్క నడిపించుకుంటాడు. దేవునికి మహిమ, నీకు ఆశీర్వాదం. నీ ఆశీర్వాదం అంటే పరలోకంలో ఆశీర్వాదం. మీ హృదయములను కలవరపడి నీకుడి నేను స్థలములో మీరు ఉండలాగా నీ కొరకు స్థలమును సిద్ధపరచ వెళ్తున్నాను. మరణం వస్తాను తీసుకుని పోతాను అని అన్నాడు.
కాబట్టి తీసుకుని వెళ్ళే యేసయ్య బహుమానం దాచిపెట్టాడు. దాని కొరకు ఈ సంఘమును కంటుకట్టబడిన వారమై, ఫలించిన వారమై, ఫలభరితమైన జీవితం జీవించిన వారమై, జీవించే వారు ఉన్నాం. దేవుడు మనం దీవించి ఆస్వాదిస్తాడు. ఈ మాటలను దేవుడు దీవిస్తాడు. ప్రార్థన చేసుకుంటున్నామండి. ప్రార్థన చేసుకుంటున్నాం. మహోన్నతమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, నీ పరిశుద్ధ నామం కొరకు నిస్తాం. ఇప్పుడు 3 మాటలను మేము చదువుకున్నామయ్యా. 4-5 వాక్కులను మా సోదరుడు, నీ ప్రియ బిడ్డ బాబు గారి ద్వారా వినబోతున్నాం. మాతో ఇంది మాట్లాడి మహిమ పొందమని, బలపరచమని, బడిలెక్కకు అలసట తావులే పంచమని యేసునామములో ప్రార్థిస్తున్నాను మా దేవుడా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం శుక్రవారం సందర్భంగా 4వ మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45 నుంచి 47 వచనాలు చదువుకుందాం. 45 నుంచి 47 వచనాలు చదువుకుందాం. మధ్యాహ్నం మొదలుకుని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితు అని అర్థం. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాని పిలుచుచున్నాడని వందనాలండి. మరి ఒకరు మార్కు సువార్త 15వ అధ్యాయం 34 వచనాన్ని చదువుదామండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం చదువుతున్నాను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసిన. ఆ మాటలకు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిదు అని అర్థం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణ మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన మహోన్నతమైన స్తోత్రములు వందనములయ స్తుతులను చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా, మీరు శిలువపై పలికినటువంటి విలువైనటువంటి మాటల్లో ప్రభా, మరి 4వ మాటను మేము ధ్యానించాలని ఆశపడుచుండగా మీరు మాతో మాట్లాడమని మొదటి 3 మాటలను ప్రభా నీ సేవకుని ద్వారా ప్రభా మాకు నన్ను బోధించిన విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభా యొక్క 4వ మాటను 5వ మాటను కూడా ప్రభా మీరు మాకు బోధించమని, సహాయం చేయమని, కృప చూపించమని క్రీస్తునామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. 4వ మాట నేను చెబుతానండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. మరి దేవుడు శిలువపై పలికినటువంటి 7 మాటలు మనందరికీ తెలుసు. మొదటి 3 మాటలు ఏంటంటే యేసుక్రీస్తు వారు అక్కడ చుట్టూ ఉన్న వారితో కానీ చుట్టూ ఉన్న వారి గురించి మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత 4 నుంచి 7 మాటలు తనకై తాను, లేదంటే తాను దేవుడితో మాట్లాడినట్టుగా, తండ్రి అయిన దేవునితో మాట్లాడినటువంటి మాటలుగా మనం వీటిని 2 భాగాలుగా విడగొట్టచ్చు అన్నమాట. దీనిలో ఇప్పుడు మనం 45వ వచనంలో ఏమంటున్నారంటే ఆ సమయం 3 గంటల మధ్యాహ్నం మొదలుకుని 3 గంటల వరకు చీకటి కమ్మెను. అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే ఒక 2000 సంవత్సరాలకు పూర్వం జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. ఇప్పుడు మనకు చూసినట్లయితే మధ్యాహ్నం మామూలుగానే ఉంది, ఎండ బాగా వస్తుంది. కానీ మధ్యాహ్నం ఆ సమయంలో ఎలా ఉందంటే 12 గంటల నుంచి చీకటి కమ్మింది అనమాట. ఈ సుమారు 9 గంటలప్పుడు యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత యేసుక్రీస్తు వారి సిలువలో వేలాడుతూ ఉన్నారు. 3 గంటలప్పుడు అంటే సుమారు 6 గంటలుగా దేవుడు ప్రభు సిలువలో వేలాడుతూ ఉన్నారన్నమాట. వేలాడుతూ పలికినటువంటి ఈ మాట అన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ దేశం అంతటను చీకటి కమ్ముకుంది అన్నట్లుగా మనం చూస్తున్నాం అనమాట. చీకటి కమ్ముకుందంటే చాలామంది సైంటిస్టులు చాలా రకాలుగా, అంటే సైంటిస్టులు అంటే నేను ఖగోళ శాస్త్రవేత్తలు కానీ చరిత్రకారులు కూడా
తర్వాత కాలంలో వీటి మీద చాలా రీసెర్చ్ చేశారు, కానీ ఎవరు కూడా ఏమీ చెప్పలేకపోయారు. చివరికి ఏమన్నారంటే, అంటే ఆ రోజుల్లో ఆ సమయంలో ఎటువంటి సూర్యగ్రహణం కానీ ఏమీ లేదు, కానీ ఎందుకు చీకటి పడిందో ఎవరికి అర్థం కాక ఇది ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది అన్నట్లుగా గొప్ప గొప్ప చరిత్రకారులు చెప్పినటువంటి మాట అన్నమాట. ఇదే మాటని మనం చూసినట్లయితే ఆమోసు గ్రంథంలో ఒకసారి దేవుడు ప్రవచనపూర్వకంగా, అంటే దేవుడు చెప్పిన మాట ఆమోసు గ్రంథం ఒకసారి వెళ్దాము. 8వ అధ్యాయము 9వ వచనము ఒకసారి చదువుతాము. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నారండి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలం మందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళ భూమికి చీకటి కమ్మజేయుదును. ఇక్కడ మరి ఈ యొక్క ప్రవచనం ఆమోసు గ్రంథంలో దేవుడు సెలవిచ్చినటువంటి యొక్క ప్రవచనం సుమారు 600 ఆ ప్రాంతాల్లో క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలకు ముందు చెబితే 600 సంవత్సరాల తర్వాత ఇక్కడ మనం ఈ ప్రవచనం అనేది నెరవేరినట్లుగా చూస్తూ ఉన్నాం అన్నమాట. దేవుడు చెప్పినట్టుగానే ఆ దేశం అంతటా కూడా చీకటి కమ్మింది అనమాట. అలానే దేవుడు పలికినటువంటి మాట ఏలి ఏలి లామా సబక్తాని, దానిని దాని అర్థం ఏముందంటే, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. ఇది ఏలి ఏలి లామా సబక్తాని అంటే దీనికి ఇది హీబ్రూ భాషలో రాసినటువంటి మాట అన్నమాట. ఇది హీబ్రూ. అలానే మనం చదువుకున్నటువంటి ఇంకో మాట చూసినట్లయితే ఏలోయి ఏలోయి లామా సబక్తాని చూస్తే అప్పట్లో ప్రాచుర్యంలో ఉన్నటువంటి వాడుక భాష ఎక్కువగా ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా అప్పట్లో అరాబిక్ భాష ఉండేదన్నమాట. మరి యేసుక్రీస్తు వారు కూడా చాలా సార్లు అరామిక్ భాషలో లేదంటే గ్రీకు భాషలోనే మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఆల్ఫాయు ఒమేగయు నేనే అంటారనమాట. ప్రపంచవ్యాప్తంగా అప్పుడు ఉన్నటువంటి ప్రాచుర్యమైన భాషలు కాబట్టి దేవుడు ఒక మాటను మార్పు భక్తుడు ఏం రాశాడంటే అరామిక్ భాషలో రాసినట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఏలోయి ఏలోయి లామా సబక్తాని. సరే, ఏదైనప్పటికీ దేవుడు ఈ మాట పలికినప్పుడు ఈ మాట యొక్క తీవ్రత మనం మామూలుగా చదువుకుంటే అర్థం కాదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునితో అంటున్నారు, నా దేవా నన్ను ఎలా విడిచిది, లేదా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అంటున్నారు అనమాట. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవునితో అంటున్నారు, నా దేవా నన్ను ఎలా చెయ్యి విడిచితివి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క బాధగా, అంటే ఎంతో ఆవేదనతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలుకుతున్నటువంటి మాట అన్నమాట ఇది. ఎందుకంటే సృష్టి పూర్వం నుంచి మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అయిన దేవునితో ఉన్నారు. మనం ఆది కాండంలో కానీ కొన్ని రెఫరెన్స్లు చూసినప్పుడు త్రియేక దేవుడిగా మన దేవుడు త్రియేక దేవుడు అన్నమాట. మొదటి నుంచి తండ్రి అయిన దేవునితో ఉన్నవాడు అనమాట. మరి అలాంటిది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు శిలువపై వేలాడుతూ ఉన్నారనమాట. తండ్రి అయిన దేవుడు కూడా మరి యేసుక్రీస్తు వారిని ఏమంటారంటే విడనాడినట్లుగా చూస్తున్నాం అనమాట. అంటే ఇప్పటి వరకే వారు కలిసి ఉన్నారు, కానీ ఇప్పుడు దేవుని యొక్క యేసుక్రీస్తు వారిని దేవుడు విడనాడాల్సి వచ్చింది అనమాట. అంటే ఆయన చెయ్యి విడవలసి వచ్చింది అనమాట. అది ఆ యొక్క ఎడబాటు అనేది యేసుక్రీస్తు వారు తట్టుకోలేక ఎంతో ఆవేదనతో పలుకుతూ ఉన్నారు, నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి అని దేవుడు ఎంతో ఆవేదనతో పలికినటువంటి యొక్క మాట అన్నమాట. మొదటగా అసలు ఎందుకు దేవుడు మన యేసుక్రీస్తు వారి చెయ్యి విడవలసి వచ్చిందంటే ఒక వాక్యం మనం చూద్దాం. గలతీ పత్రికలో ఒక వాక్యాన్ని మనం చూద్దాము. 3వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే మొదటిగా మనం
దేవుడు ఎందుకు చెయ్యి విడనాడవలసి వచ్చింది అంటే మనలను శాపగ్రస్తులమైనటువంటి మనలను శాపం నుంచి విడిపించడానికి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారి చెయ్యి విడనాడవలసి వచ్చిందనమాట. అంటే మనకు రావాల్సినటువంటి శాపం అంతటిని కూడా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి మీద మోపాడు అనమాట. మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివితే అక్కడ చాలా చాలా చక్కగా వివరిస్తుంటారు అనమాట. అంటే అంటే ప్రవచనాత్మకంగా అంటే యేసుక్రీస్తు వారు మరి ఈ యొక్క లోకానికి రాక 600 సంవత్సరాల పూర్వం 600-700 సంవత్సరాల పూర్వమే ప్రవక్త అయిన యెషయా గారు ఈ విషయాలన్నీ కూడా రాశారనమాట. సో మనకు శాపగ్రస్తులైనటువంటి మన కొరకు మనలను శాపం నుంచి విడిపించడానికి ఆయన శాపాన్ని ధరించాడు అనమాట. ఇంకొంచెం ముందుగా చదివినట్లయితే 13 ఆత్మను కూర్చున్న వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్ని జనులకు కలుగుటకై. మనకు అబ్రహాము కలిగిన మనం అన్ని జనులను అన్నమాట. సో అన్ని జనులు మనకు కూడా అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదము కలగాలంటే మనకున్నటువంటి శాపం నుండి మనము విడుదల పొందాలి. ఆ యొక్క శాపమును యేసుక్రీస్తు వారు తన మీద వేసుకుని మనలను శాపం నుంచి విమోచనలుగా చేశారన్నమాట. అక్కడ అంట క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విడిపించండి. అందుచేత మాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉంది అన్నట్టు చూస్తున్నామన్నమాట. నిర్గమాకాండంలో చూసినట్లయితే ఉంటుంది. నిర్గమాకాండంలో రిఫరెన్స్ నేను లేదు కానీ మాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాస్తారనమాట. అలాగే ఇక్కడ మరి మనవలను కూడా శాపగ్రస్తులైన మనలను దేవుడు విడిపించడానికి తండ్రి దేవుడు కుమారుని యొక్క చేయి విడవలసి వచ్చిందన్నమాట. రెండవదిగా మనం చూస్తే కొరింథీయులకు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20 నుంచి 24 వచనాలు ఒకసారి చదువుకుందాం. 2వ రీజన్ ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. చాలండి. ఇక్కడ రెండవ రీజన్ మనం చూసినట్లయితే మనలను నీతిమంతులుగా తీర్చడానికి యేసుక్రీస్తు వారు ఆ చేయి అంటే తండ్రి అయిన దేవుడు కుమారుని యొక్క చేయి విడవలసి వచ్చినట్లు మనం చూస్తాం. ధర్మశాస్త్రము అంతకుముందు ఏమైందంటే యేసుక్రీస్తు వారు రాకముందు తండ్రి అయిన దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమే మనం అందరం ఫాలో అయ్యేవాళ్ళనమాట. ఆ యొక్క ధర్మశాస్త్రం అనేది ఏమి బోధించిందంటే పాపం అనగా ఎట్టిదో తెలిపిందనమాట. ఇక్కడ 21వ వచనంలో ఉంది. 20వ వచనంలో ధర్మశాస్త్రము వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్రాన్ని చదివితే ఏంటంటే మనం పాత నిబంధన గ్రంథంలో చదివినప్పుడు ఎలా ఉండదంటే పలానా చేయొద్దు అట్లా దొంగిలకూడదు, వ్యభిచరించరాదు, అబద్ధం ఆడరాదు, ఇట్లా ఎక్కువగా ఉంటుంటుంది. అంటే ధర్మశాస్త్రము అనేది మనుషులకి ఏం బోధించిందంటే పాపం అంటే ఏమిటి, ఎలా ఉంటుంది, ఏది పాపము, ఏది మంచి లేదంటే ఏది చెడు అనేది మనం బోధించింది. కానీ ఇక శాపం ఈ ధర్మశాస్త్రం ఏంటంటే వీటి వల్ల మనుషుడు శాపగ్రస్తుడే అన్నమాట. మరి ఏ మనుషుడు కూడా ఏమంటాము ఇక్కడ 23వ వచనం ఉన్నది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమయంలో తప్పిపోతూనే ఉంటారన్నమాట. మరి అలాంటిది మనం ఈ ధర్మశాస్త్రంలో మనం చూసినప్పుడు, ధర్మశాస్త్రం యొక్క కోణంలో మనం చూసినప్పుడు మనందరం కూడా పాపులుగానే లేదంటే శాపగ్రస్తులుగానే కనపడుచున్నాం అన్నమాట. అందుకే దేవుడు మనల్ని నీతిమంతులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు అన్నమాట. అలాగే మూడవది లాస్ట్ చివరిగా 3వ మాట కూడా ఒకసారి చూసి ముగించుకుందాము. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలను ఒకసారి చూద్దాం.
ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా, అంటే మనల్ని పరలోక రాజ్య నివాసులుగా, పరలోక రాజ్యానికి వారసులుగా మనం అవ్వాలి అంటే దేవుడు మరి కుమారుని యొక్క చేయి విడవలసి వచ్చినట్టు, అంటే మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేయటానికి ఆ దేవుడు తన కుమారుని యొక్క లోకానికి పంపించినట్లుగా, లేదంటే చేయి విడవలసి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. సో ఈ యొక్క మాట నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పాపులమైనటువంటి మనము, లేదంటే శాపగ్రస్తులమైనటువంటి మనం అనుభవించాల్సినటువంటి శిక్ష తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారి మీద మోపాడు అనమాట. అందుకనే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఏమంటే, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను అని ఉంటుంది అనమాట. 53వ అధ్యాయంలో అంటే దేవునికి మనకి ఉన్నటువంటి ఇక సంబంధం ఆదాము పాపం చేయడం ద్వారా ఎప్పుడైతే తెగిపోయిందో, ఆ యొక్క సంబంధాన్ని మరలా బలపరచడానికి, తిరిగి ఆ యొక్క సంబంధాన్ని పునరుద్ధరించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి యొక్క లోకానికి వచ్చాడనమాట. వచ్చి మనలను, అంటే ఈ యొక్క శాపగ్రస్తులమైనటువంటి మనము, లేదంటే అనీతిమంతులమైనటువంటి మనలను దేవుడు మరలా తనతో సమాధానపరచుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ యొక్క లోకానికి పంపించారనమాట. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, తండ్రితో మనల్ని సమాధాన పరచాలి అంటే యేసుక్రీస్తు వారు చనిపోవలసి వచ్చిందనమాట. కాబట్టి దేవుడు ఈ యొక్క మాట ద్వారా మనకి చెప్తుంది ఏంటంటే, మన కోసం, లేదంటే మనలను ఆయన రాజ్యవారసులుగా చేయటానికి, మనలను నీతిమంతులుగా చేయటానికి తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి, తన ఏకైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి ఈ యొక్క లోకానికి పంపించాడు. మార్టిన్ లూథర్ ఏమంటారంటే, ఈ యొక్క మాట విషయంలో అతను ఏమంటుంటాడంటే, ఈ మాట, లేదంటే ఈ యొక్క కార్యం, శిలువ మీద జరిగినటువంటి కార్యం ఎలాంటిదంటే, దేవుడిని విడిచినటువంటి దినము అంటారనమాట. ఎందుకంటే నా దేవ నన్నేలా చేయి విడిచితు అంటే, తండ్రి అయిన దేవుడు కుమారుని యొక్క చేయి, లేదంటే కుమారుడైన దేవుడిని విడవలసినటువంటి పరిస్థితి మనం కల్పించామన్నమాట. మన పాపములు, మన దోషముల వల్ల మరి దేవుడు తన చేయి విడిచాడు అనమాట. కాబట్టి మనం ఈ యొక్క మాట నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరైతే ఇంకొనో దేవుణ్ణి ఎరుగక ఇంకా దేవుని క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించలేదో వారందరూ కూడా దేవుణ్ణి మరి సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు దేవుడు మరి చేసినటువంటి యొక్క కార్యానికి ఏదైనా ప్రతిఫలం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి చేరువచ్చిన మనం ఇంకొనో దేవుణ్ణి సొంత రక్షకునిగా అంటే అంగీకరించకపోతే, ఇప్పుడే ఈ యొక్క మాటను బట్టి మరి దేవుడు ఎంతో ఆవేదనతో మరి తండ్రి ఎడబాటుని సహించలేకపోయాడు. అది ఎందుకంటే, మన చేయి దేవునికి అందించటం కొరకు యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు. కాబట్టి ఎవరైతే ఇంకొనో దేవుణ్ణి తెలుసుకోలేక, లేదంటే దేవుని తెలుసుకొని కూడా మరి దూరంగా ఉంటున్నారో వారు అందరూ కూడా దేవుని దగ్గరికి రావాలని, తిరిగి సమాధానపరచబడాలని, అది యేసుక్రీస్తు వారి ద్వారా, యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువలో కాల్చినటువంటి రక్తము ద్వారా సమాధానపరచబడాలని ఈ యొక్క సమయంలో మనం ఆశపడతాం. ఈ సమయంలో నేను కోరుచున్నాను. ఇప్పుడు నా ఐదవ మాట యేసుక్రీస్తు వారు 5వ మాట, సిలువలో పలికిన 5వ మాట చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 5వ మాట. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనములు నెరవేరునట్లు నేను తప్పుకొనుచున్నానని, చిరకుతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను. గనుక వారు ఒక స్పంజి చిరకుతో నింపి ఈ సోపు కొడకొక తగిలించి ఆయన నోటికి అందించారు. చాలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికినటువంటి ఈ యొక్క 5వ మాట ఏమిటంటే, నేను దప్పికొనుచున్నాను. ఎందుకు దప్పికొనుచున్నాం అనేది మనం చూసినట్లయితే, మొట్టమొదటి ప్రైమరీ రీజను మనకి ఇక్కడ కనపడుతూ ఉందన్నమాట.
అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అన్నారన్నమాట. అంటే నిజంగా మరి దప్పికొన్నారా లేదా అనేది మనకి వస్తున్నటువంటి ప్రశ్న అనమాట. ఇక్కడ ఏమైతే వాక్యంలో అయితే ఏముందంటే లేఖనము నెరవేరాలి కాబట్టి దప్పికొనుచున్నాను అన్నట్లుగా మనకు ఉంది. కానీ ఇక్కడ చూస్తే 3 విషయాలు మనకి కనబడతాయి అన్నమాట. ఈ దప్పికకు ఉన్నటువంటి అర్థం త్వరగా మనం చూసి ముగించుకుందాం. మొదటిసారిగా ఇది యేసుక్రీస్తు వారు మనిషి కుమారునిగా ఈ యొక్క లోకానికి వచ్చారు. అంటే యేసుక్రీస్తు వారు 100% గాడ్, 100% మ్యాన్ అన్నమాట. అంటే మనిషి కుమారుడికి వచ్చాడు కాబట్టి దేవుడు దైవ లక్షణాలు ఉన్నాయి, అలాగే మానవ లక్షణాలు కూడా కలిగి ఈ యొక్క లోకానికి వచ్చాడు. మానవమైన మన కొరకము మానవుడిగా వచ్చాడు, అలాగే దేవుడు కాబట్టి అతను దైవత్వంతో కూడి ఈ యొక్క లోకానికి వచ్చాడు అనమాట. కాబట్టి మనుషునిగా చూచినప్పుడు దాహం అనేది, దప్పిక అనేది అది ఎవరికైనా కామన్ అనమాట. ఎందుకనంటే సుమారుగా యేసుక్రీస్తు వారు గురువారం రాత్రి అప్పగింపబడినట్లుగా మనం బైబిల్ నుంచి తెలుస్తుంటుంది. ఒక 2 గంటలు, 1 గంట 2 గంటల మధ్యలో అప్పగింపబడి ఉండొచ్చు. ఎందుకనంటే ఆయన అప్పగింపబడిన తరువాత ప్రధాన యాజకుని దగ్గర తీసుకుని వచ్చిన తర్వాత ఒక గడియ తర్వాత కోడి కూసినట్లుగా మనం చూస్తుంటాం అన్నమాట. పేతురు మన మార్కు సువార్తలో చూసినప్పుడు ఆయన అప్పగించబడిన తర్వాత ఒక గడియ వాదోపవాదాలు జరుగుతాయి అన్నమాట. అప్పుడు పేతురు పొక్కున్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు కోడి కూస్తూ ఉంటుంది. మా కోడి కూసిందంటే మనకి తెలుసు 3:30-4 గంటల టైం అనేది అవుతుంటుంది సుమారుగా. సో అట్లా చూసినప్పుడైతే సుమారుగా 1 గంట తర్వాత లేదంటే 2 గంటల నుంచి యేసుక్రీస్తు వారిని బంధించి అప్పటి నుంచి మరి ఉదయం తెల్లవారుజాము వరకు కూడా అనేక మంది దగ్గరికి తిప్పుతుంటారనమాట. ప్రధాన యాజకుల దగ్గరికి, తర్వాత పిలాతు దగ్గరికి తీసుకెళ్తారు. పిలాతు ఎప్పుడైతే ఈయన గలిలే వాడని తెలుసుకున్నాడో మరలా హేరోదు దగ్గరకు పంపిస్తారు. హేరోదు మరలా అతను విచారించి కొంచెం అపహసించి మరలా ఫైనల్గా జడ్జిమెంట్ కోసం పిలాతు దగ్గరికి పంపించినట్లుగా మనం చూస్తుంటాం అనమాట. సో ఈ మొత్తం ఎపిసోడ్లో మనం చూసినట్లయితే సుమారు 6 గంటలు ఆ ప్రాంతాల వరకు కూడా యేసుక్రీస్తుని తిప్పుదానే ఉన్నారు. 7 గంటలకి సిలువకు అప్పగించి 9 గంటలకి సిలువ అనేది వేశారనమాట. మరి అప్పటి నుంచి కూడా యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతూ ఉన్నారు. అప్పటికే మరి ముళ్ళ కిరీటం ధరించారు, కొరడాతో కొట్టారు. మరి మనం కాసేపు వాటర్ తాగకపోతే ఎంతో ఏమంటారు నీరసనించిపోతాం అనమాట. చాలామంది వాటర్ బాటిల్ కూడా తెచ్చుకొని ఉంటారు. అట్లాగే ఇప్పుడు ఏది 1 గంట 2 గంటలు మనం ఇక్కడ ప్రార్థనలో కూర్చోవాలంటేనే వాటర్ బాటిల్ ఇంకా రకరకాల హడావుడితో వస్తుంటాం మనం. అని మరి యేసుక్రీస్తు వారు రాత్రిపూట పట్టబడి మరి అందరు ప్రధానుల యొద్దకు, అలాగే మరి పిలాతు దగ్గరికి ఇట్లా తిరుగుతూ 9 గంటలకు సిలువ వేయబడి సిలువ మీద వేలాడుతూ ఉన్న వారికి మానవ రూపంగా లేదంటే శరీరానుసారంగా దాహం అనేది కామన్, శారీరక దాహం అనేది ఎవరికైనా వేస్తుంది అనమాట. మరి ఆ రకంగా చూసినప్పుడు దప్పిక యేసుక్రీస్తు వారు శారీరకంగా దప్పికోనట్లుగా మనం చూస్తున్నామన్నమాట. అలాగే రెండో విషయంగా దప్పిక మనం చూసినప్పుడు అందరికీ మనకు తెలిసిందే, యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీని మనం చూస్తున్నాం. అందరికీ తెలిసినటువంటి ఈ యొక్క పాసేజ్ అనేది మనందరికీ తెలుసు. ఒకసారి మీరు తర్వాత వీలుంటే ఇంటి దగ్గరికి వెళ్ళి చదవండి. చాలా చక్కగా ఇక్కడ చాలా మర్మాలు మనకి తెలుస్తుంటాయి అన్నమాట. ఎందుకంటే అందరికీ అర్థం కాకపోవచ్చు, కానీ 1-2 సార్లు చెప్పినప్పుడు చాలా గొప్ప గొప్ప సత్యాలు అనేది ఇక్కడ దేవుడు సమరయ స్త్రీకి బయలుపరుస్తాడు అనమాట. ఎందుకంటే అప్పటి వరకు కూడా వాళ్ళు సమరయులు ఏమంటున్నారు, సమరయులు అంటే ఏం లేదు, యూదులు అన్ని యూదులకి అన్యులకు పుట్టినటువంటి యొక్క సంతానాన్ని సమరయుల కింద ఉంటారన్నమాట. ఈ సమరయులకు యూదులకి అనేది పొసగదు, అసలు వారు ఎదురుపడరు అనమాట. వారు ఒకరినొకరు కూడా మాట్లాడుకోరు అనమాట. ఇప్పుడు కూడా మొన్న మధ్య ఇజ్రాయెల్ వెళ్ళిన వారు ఒకరు చెప్తున్నారు, అసలు యూదులు అనేవారు, పర్ఫెక్ట్ యూదుడు అనేవాడు ఎవరు కూడా మిగతా వాళ్ళతో పర్ఫెక్ట్గా అంటే ఏమంటారంటే అక్కడ బోధకులుగా ఉంటుంటారు. వారు అందరితో కూడా మాట్లాడరంట, చాలా ప్రిన్సిపల్గా చాలా ఇదిగా ఉంటుంటారు అన్నమాట. మరి ఇక్కడ చూసినట్టు యూదులు కూడా సమరయులతో సాంగత్యం అనేది చేయరు. అలాంటిది యూదుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి సమరయ స్త్రీని నాకు దాహమునికి ఇమ్మంటారనమాట. నాకు దాహం వేస్తుంది ఇవ్వంటే, అదేంటయ్యా మీరు యూదులు కదా, మీరు నన్ను దాహం అడగటం ఏంటంటే, అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తను రివీల్ చేసుకుంటాడు. చాలా చాలా లోతైన మర్మాలు ఇక్కడ మనకు ఉంటాయి అనమాట. ఆవిడ అంటదే, అయ్యా నేను ఈ నీళ్లు
యేసుక్రీస్తు వారు అంటారు, ఈ 4వ అధ్యాయము ఒకసారి 7వ వచనం చూడండి ఒకసారి. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహం కమ్మని యేసుక్రీస్తు వారు అడిగారు అనమాట. చాలు. అయితే ఇక్కడ ఆవిడ ఇప్పుడు నేను చెప్పిన యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా, నేను నీకు ఎలా దాహము ఇస్తాను అని అంటే అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమును తెమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. జీవజలం ఇచ్చిన ఆమెతో అనగానే, అయ్యా ఆవిడంటది, ఈ నీళ్లు, ఈ బావి చాలా లోతుగా ఉంది, దీన్ని చేదుకోవటం కూడా నాకు చాలా కష్టమైపోతుంది, ప్రతిరోజు ఇక్కడికి రావడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, అవేవో నాకు ఇవ్వయ్యా అన్నట్టుగా ప్రభు వారిని బ్రతిమలాడుకుంటుంది అన్నమాట. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నటువంటి మాట, నీకు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనును, నేను ఇచ్చి నీళ్ళు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొను. ఇది ఏంటంటే ఆత్మీయమైనటువంటి మాట అన్నమాట. ఇది ఈవిడ సమరేశ్వరిని చూసినప్పుడు ఈ లోకానుసారమైనటువంటి జీవితము గడుపుతూ ఉన్నదన్నమాట. దేవుడు అక్కడ ఆవిడికి బయలుపరుస్తాడనమాట. నీ యొక్క పెనిమిటిని పిలుచుకురా అంటే నాకు పెనిమిటి లేరయ్యా అని చెబుతుంది. ఉన్న నిజమే చెబుతుంది ఆవిడ కూడా. అప్పుడు అంటాడు, లేదు నీకు 8 మంది పెనిమిటిలో నా పిలువ అంటే అప్పుడు అదంతా జరిగిన తర్వాత చెప్తాడనమాట. ఇది ఈ లోకానుసారమైనటువంటి దాహం అన్నమాట. ప్రభువుని ఎప్పుడైతే కలిగి ఉన్నామో ప్రభు ఇచ్చేటటువంటి వాటర్, ఆ యొక్క నీరు అలాంటిదంటే జీవజలం అనమాట. అది మరలా ఈ యొక్క లోకంలోనికి పడవేదు, లేదంటే ఈ యొక్క లోకానుసారమైనటువంటి జీవితానికి స్వస్తి పలికినట్టు అనమాట. దేవుడు ఆవిడికి ఆ రకంగా ఏం చెప్పాడంటే, నేను ఇచ్చేటటువంటి నీళ్ళు కనుక నువ్వు తాగితే మరలా దప్పికొనమని చెప్తారనమాట. ఆవిడికి అది అప్పుడు ఫస్ట్లో అర్థం కాదనమాట. అర్థం కాకపోతే తర్వాత ఇంకా ముందుకెళ్ళినప్పుడు 25వ వచనంలో చెప్తున్నమాట, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయను అనగా, అప్పుడు ఆవిడ అంటాను, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనేనని ఆమెతో చెప్పాను. మరి నిజంగా డైరెక్ట్ ఇక్కడ యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా చెప్పాడన్నమాట, మెస్సియాను నేనే అని సమరయ స్త్రీకి చెప్పాడు అనమాట. ఇంతకుముందు మన వచనాల్లో మనం చూసినప్పుడు, నేను క్రీస్తుని మీరేమనుకుంటున్నారు నా గురించి, లేదంటే నేను ప్రవక్తని అనుకుంటున్నారా, ఇంకేమనుకుంటున్నారు అన్నారు, కానీ నేను క్రీస్తుని అని కూడా ముందు వచనాల్లో చూసినట్టుగా నేను అబ్జర్వ్ చేయలేదు. కానీ ఇక్కడ సమరయ స్త్రీకి నిజంగా దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. ఆ దినాలు ఎలాంటివి అంటే రోమన్స్ కింద ఉన్నారనమాట వీళ్ళు. ఇస్రాయేల్ మన ప్రపంచం మొత్తం కూడా అప్పుడు రోమా సామ్రాజ్యం కింద ఉంది. యూదులైతే ఎప్పుడు మరి యేసుక్రీస్తు వస్తారా అనే ఆశతో, నిజంగా చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంటారు. యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పినప్పుడు కూడా అతని గురించి, అతను యేసుక్రీస్తు వారు అయితే బాగుంటుంది, మమ్మల్ని అంటే యేసుక్రీస్తు వారు రాజుగా వస్తాడు, యూదుల రాజుగా మమ్మల్ని పరిపాలిస్తాడని చాలా ఆశతో చూస్తూ ఉంటుంటారు అనమాట. చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క గ్రంథాల్లో చూసుకున్నప్పుడు కొన్ని వాళ్ళకి అర్థం కాక యేసుక్రీస్తు వారిని అప్పుడు యూదులు అంగీకరించలేదన్నమాట. మరి అలాంటి పరిస్థితుల్లో అప్పుడు యోదయ సమరయ ప్రాంతాలన్నీ ఉన్నాయన్నమాట. మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఇక సమరయ స్త్రీతో నేనే ఆయనని చెప్పినప్పుడు ఆవిడ ఎంతో సంతోషంగా తిరిగి మళ్ళీ వెళ్ళి తమ గ్రామంలో అందరికీ చెప్పి, గ్రామస్తులందరూ ప్రోగు చేసుకుని వచ్చి అతను అక్కడ యేసుక్రీస్తు వారి మాటలు వినిపించి అనేక మంది రక్షణ పొందినట్లుగా 42వ వచనంలో మేము చూస్తున్నమాట. మా మట్టుకు 42వ వచనం చూడండి, మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. నిజంగా మరి యేసుక్రీస్తు యూదుల కంటే సమరయులకే మరి ఇక్కడ తను అంటే ఎవరైతే అన్ని జనులు అని ఉన్నారో వాళ్ళకే మరి తేటగా ఇక్కడ తెలియపరుచుకున్నారు, లేదంటే బయలుపరుచుకున్నారు అన్నమాట. సో ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క దాహము ఇది అనమాట. ఎందుకని దప్పుకొనిచున్నాడంటే, దేవుడు ఆత్మల కొరకు అయినటువంటి దాహం. నేను దప్పుకొనిచున్నానంటే శారీరకంగా దాహం కాదు, కానీ అది నిజంగా చెప్పాలంటే ఆత్మీయమైనటువంటి దాహం. మూడవదిగా చూసినప్పుడు లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనిచున్నానని యేసుక్రీస్తు వారు చెప్పాడు అనమాట. ఆ లేఖనం మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 69వ అధ్యాయము 21 ఒకసారి లేఖనం చూసి మనం ముగించుకుందాము. వారు నాకు చేదును ఆహారముగా పెట్టారు, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చారన్నమాట.
ఇది మరి కీర్తనకారుడు సుమారు 1200 సంవత్సరాల క్రితమే రాసినటువంటి, యేసుక్రీస్తు రాక ముందే 1200 సంవత్సరాల క్రితం రాసినటువంటి మాట మరి ఆ సమయంలో నెరవేరింది అనమాట. దాహమైనప్పుడు ఏమిచ్చారు? చిరకను లేదంటే చేదునిచ్చారు అనమాట. మార్కు సువార్తలో రాస్తున్నాము. చిరక అంటే ఏంటంటే బోలమును కలిపినటువంటి ద్రాక్ష రసము. బోలము అంటే ఏంటంటే 3 జ్ఞానులు కూడా తీసుకొస్తారు. ఒకరు బంగారము, సాంబ్రాణి, బోలమును తీసుకొస్తారు. అది లైక్ అదేంటంటే ఒక పెయిన్ కిల్లర్ లాంటిది అనమాట, లేదంటే మత్తు కలిగించేది అనమాట. ఎవరైనా సిలువ మరణాన్ని, లేదంటే ఆ రోజుల్లో రోమన్లు వేసేటటువంటి అతి క్రూరమైనటువంటి శిక్ష ఏంటంటే సిలువ మరణం అనమాట. ఎవరైతే సిలువ మరణాన్ని సిలువేస్తారో వాళ్ళు ఓర్చుకోలేరు. కాబట్టి వారికి ఏంటంటే సిలువ వేయక ముందు ఆ యొక్క చిరకని ఇస్తారన్నమాట. అంటే ఒక మత్తుగా ఆ యేసు నొప్పి తెలియకుండా ఉంటుంది. మనం వాక్యంలో మనం చూస్తాం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దానిని రుచి చూసి దాన్ని తిరస్కరించినట్లుగా మనం చూస్తున్నాం అనమాట. లేఖనం నెరవేరినట్లుగా దేవుడు మరి దప్పికొన్నాడు. మరి ఈ 3 మాటల నుంచి, ఈ 3 వాక్యం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకటి శారీరక దాహం అయితే, మరి ముఖ్యంగా రెండవది దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఆత్మీయ దాహం, ఆత్మల కొరకైనటువంటి దాహం గురించి మాట్లాడచ్చు అనమాట. కాబట్టి మనము మరి ఒక భక్తుడు ఏమంటారంటే, యేసుక్రీస్తు వారు ఎందుకు దప్పికొన్నారంటే మన యొక్క దప్పిక తీర్చడానికి, మన యొక్క దాహం తీర్చడానికి యేసుక్రీస్తు వారు దప్పికొన్నారని అంటారు. నిజంగా మనము కూడా అలాంటి దాహం, లేదంటే ఆత్మల కొరకు ఉన్నటువంటి భారమును కలిగి దేవుని కొరకు కొన్ని ఆత్మలైనా సంపాదించేటటువంటి వారంగా మన ప్రయత్నం మనం చేసినప్పుడు నిజంగా దేవుడు మన విషయంలో సంతోషపడతాడు. కాబట్టి ఈ యొక్క 5వ మాట విన్నటువంటి మనము కూడా మరి దేవుని ఎలా అయితే ఆత్మ దాహం కలిగి ఉన్నాడో మనమును అలాంటి దాహం కలిగి ఉందాం. దేవుడు ఈ యొక్క 2 మాటలను దీవించునుగాక. మహోన్నతమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, నీ పరిశుద్ధ నామం కొరకు నీ స్తోత్రాలు. ఈ దినమందు నీ ప్రియమైనటువంటి మేము ఈ రీతిగా చేరి మిమ్మల్ని స్తుతించేందుకు మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయం గొప్పది. అది నాయన, నీ కనికర కార్యములు కూడా గొప్పవి. అంటే ఇక్కడ చేరి వచ్చిన ఈ భక్తుల కొరకు మీరు అనుగ్రహించిన వాక్కుల కొరకు నీ స్తోత్రాలు. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని సత్యవాక్కును, ఎంతో నేను తప్పికొలుచున్నటువంటి సత్యవాక్కును సోదరుల ద్వారా నేను నేర్చుకుంటాను. ఇంకొన్ని మా ముందు ఉన్నటువంటి మరి 2 మాటల కొరకని స్తోత్రాలు మాతో మాట్లాడుతున్నారు. నీ కొన్నాళ్ళు చెప్పుకుంటూ యేసునామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. సమయం అయిపోతుంది. ఒక 2 మాటలు 2 నిమిషాల్లో మరి ముగించుకుంటున్నాం. దేవుని స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథం నుండి 6వ మాటను మనము చదువుకుంటున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించారు. దేవుని స్తోత్రాలు. ప్రభువునందు ప్రియులారా, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకున్నాం. యేసు వారు ఆ చిరకను పుచ్చుకొని సమస్తము కూడా అయిపోయింది కదా అని సమాప్తమైనదని సెలవిచ్చి తల ఉంచారట. దేవుని స్తోత్రాలు. ఈ మంచి మాటలో ఒక మంచి అర్థం ఉందంటే, ప్రతి సంవత్సరం ఈ మాటలు చెబుతున్నట్లుగా నాకు బాగా గుర్తు. చేయుటకు నా చేతికి ఇచ్చిన పని, చేయుటకు నాకు ఇచ్చిన పనిని పరిపూర్ణముగా జరిగించి మిమ్మల్ని మహిమపరిచానయ్యా. కాబట్టి ఇక సమాప్తము అయిపోయింది, ఇక చేయవలసింది ఏమీ కూడా లేదు అని తనను తాను అప్పగించుకున్నటువంటి జీవన యాత్ర. అయితే అప్పగించుకుంటకు ముందు జస్ట్ హీ బేర్ ద క్రాస్ అండ్ దెన్ ద గాడ్ గేవ్ హిస్ క్రౌన్. అప్పగించుకుంటకు ముందు యేసయ్య ఈ సిలువను భరించాడు. అందుకు ప్రతిగా రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా పరమ తండ్రి ఆయనకు రాజకిరీటాన్ని ప్రసాదించాడు. అయితే నీవు కూడా సంఘమునకు అప్పగించబడ్డామని, తప్పికొనుచున్నామని కొన్ని సత్యవాక్యాలు ధ్యానం చేసుకున్నాం కదా. మన జీవన యాత్రను ముగించటానికి ముందు తండ్రి
నాయనా, నీవు నాకు ఇచ్చిన ఈ రక్షణను బట్టి, విశ్వాసాన్ని బట్టి, ప్రార్థనను బట్టి, నిరీక్షణను బట్టి, సాక్ష్య జీవితాన్ని బట్టి నేనైతే నమ్మకముగా జీవించాను అని చెప్పగలిగితే, ఈ సిలువను మోసే వారంగా, భరించే వారంగా అయితే దేవుడు తదనంతరము మంచి బహుమానాన్ని, లేకుంటే కిరీటాన్ని దాచి ఉంచుతాడు. పౌలు భక్తున్నా, నా పరుపును నేను కడవ ముట్టించాను, నా కొరకు జీవ కిరీటాన్ని ఉంచాను. నా వాక్యన నాతో పాటు ఆయన ప్రత్యక్షతను ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ కూడా ఉంచాడన్నాడు. అవును, సిలువను మోసాడు, ఓ పనిని ముగించాడు, జీవ కిరీటాన్ని పరమ తండ్రి సిద్ధపరిచి ఉంచాడు. మనము కూడా అదే మార్గంలో ఉన్నాం. అయ్యో, సిలువ వద్దు, శ్రమ వద్దు, వేదన వద్దు అంటే తదనంతరం దొరకాల్సినటువంటి కిరీటం కూడా వద్దు అని అర్థమే. చాలామంది చెప్పుకుంటూ ఉంటాం, శ్రమలన్నీ నాకేనండి, అందరూ నన్నే టార్గెట్ చేస్తున్నారండి, అందరూ నా గురించే చెప్పుకుంటున్నారండి, అందరూ మా ఇంటి గురించే చెప్పుకుంటున్నారండి, ఇంకే ఇల్లు దొరకలేదు. లేదు లేదు లేదు, ఎవరు చెప్పుకోరు. ఒకవేళ అటువంటి తలంపులు ఉంటే వాటిని విడిచి సిలువనెత్తుకున్న వారముగా, దాని వెనుకున్నటువంటి కిరీటము, బహుమానం స్వతంత్రించుకునే వారంగా ప్రభువునందు ద్వారా దేవుని ప్రియంగా సిద్ధపడదాం. దేవుని స్తోత్రాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుంటున్నాం. చూడండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబట్టు చేత ఆ చిత్తమును బట్టి మనము, ఓ దేవుని స్తోత్రం, మనమందరం కూడా పరిశుద్ధపరచబడ్డాము అనే దానికి ఒక సూచన ఏమంటే సమాప్తమైనటువంటి ఆయన రాకడకు సమీపముగా ఉన్నాము అని పిలిస్తే పలికే వారంగా, ఆయన పిలిస్తే పలికే వారంగా, పిలిస్తే వచ్చే వారంగా. ఈ మధ్య టీవీలో న్యూస్ చూస్తుంటే ప్రభునందు ఒక ఫ్యామిలీ మొత్తం ఒక మంచి కారులో వెళుతుంటే యాక్సిడెంట్ జరిగితే హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఒక్క బిడ్డ మాత్రమే బ్రతికి బయటపడింది. అక్కడున్న మొబైల్స్ బట్టి ఎవరికో ఫోన్ చేస్తే ఎవరెవరో వస్తే ఇంటెన్సివ్ కేర్లో ఉందండి, మీరు పలకరించొద్దు, అట్లా చూసి వచ్చేసేయండి అని చెప్పారట బంధువర్గానికి. అయితే వెళ్ళిన ఇద్దరు వెళ్ళిన వారిలో ఎవరో నోరు ఊరుకోక, లేకపోతే ఆగలేక అమ్మా అని పిలిస్తే, మామయ్య వచ్చావా, అమ్మని నాన్న చూసి వచ్చావా అని అడిగిందంట. స్వరాన్ని గుర్తుపెట్టి, చాలా బ్లడ్ పోయింది, వీళ్ళు బంధువులు వచ్చే లోపు చేయవలసిన ఆపరేషన్లు ఏవేవో చేస్తారు, ఇంటెన్సివ్ కేర్లో ఉంచారు. మిగిలిన ఫ్యామిలీ మొత్తం చనిపోయారు. వాళ్ళు ఎక్కడున్నారండి? బాడీలు ఎక్కడున్నాయి? మార్చిలో ఉన్నాయి. ఈ బిడ్డ స్వరాన్ని గుర్తుపెట్టి, మావయ్య వచ్చావా, అమ్మా నాన్న చూసి వచ్చావా? అవును, ప్రభునందు పిల్లారు ఇక్కడ అంటున్నాడు, చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడినాం. ఆయన పిలవబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు, వచ్చేది మాత్రం ఖాయం, పిలవబోతున్నాడు. అయితే మనము దానికి రెస్పాండ్ అవ్వాలి. నాయన నేనే సిద్ధంగా ఉన్నానయ్యా, రమ్మంటావా? తీర్పు తర్వాత, బహుమానం తర్వాత, కిరీటం తర్వాత, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఈ కార్యక్రమం అంతా తర్వాత మనం జీవించిన జీవన యాత్రను బట్టి బహుమతిని ఇచ్చేవాడు. ఆ బహుమతిని ఇవ్వటానికి ఆయన మనను పిలువబోతున్నాడు. అందుకే సంఘమునకు అప్పగించిన ఈ పరమ తండ్రి మనం పిలవటానికి ముందు తాను పరిశుద్ధపరచుకొని అప్పగించుకున్నాడు. సమాప్తమైన మన పలికాడు. నేను ఆ మాట చెప్పగలిగితే, బహుమానం అవుతున్న నిరీక్షణతో జీవిస్తే ఆశీర్వాదం, మేలు మన జీవనయాత్రను ఆరస్థితిగా కొనసాగిస్తాం. 7వ మాట ప్రభునందు లూకాసు వార్త 23వ అధ్యాయము 44 వచ్చి నుండి మనం చదువుకుంటున్నాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 44వ వచ్చి నుండి
నేనే చదువుతున్నాను, ఎవరు చదవట్లేదు కదా. చదవండి, ఎవరు చదువుతున్నారు. మధ్యాహ్నం ఆయన ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడు ఆయన, గర్భాలైపు తెర నడిమికి చినికెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నీ ఆత్మను అప్పగించుకుంటున్నాను అని నాకు చెప్పి ప్రాణము విడిచెను. దేవుని స్తోత్రాలు. అప్పగించుకున్న దేవుడు ఎందుకబ్బా? దేవుని వాక్యంలో నేను జ్ఞాపకం చేసుకుంటే, పరమ తండ్రి మంటిని తీసి బొమ్మను చేసి జీవవాయువును వద్దగా ఈ మనుషుడు జీవాత్మ అయిపోయాడట. కాబట్టి జీవాత్మను మనం ఇష్టం వచ్చినట్లుగా విడిచిపెట్టడానికి, ఏమోలే గాలిలో గాలి ధూళిలో ధూళి అనుకుంటానికి, ఏమబ్బా ఈ రోజు చనిపోతే రేపటికి 2 ఏం పోయి అనుకుంటానికి వీలు లేదు. ఈ జీవాత్మను కలిగి ఉన్నటువంటి మనం, జీవాధిపతిని కలిగి ఉన్నటువంటి మనం ఆయనకు మాత్రమే అప్పగించుకోవాలి. రక్షకునికి పరమ తండ్రి కుమారునిగా ఎరిగిన వాడు, అందుకే తండ్రికి అప్పగించుకున్నాడు. ఇక్కడ మంచి మాట ఏమంటే, ప్రభునందు పేర, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించు. ఆయనకు మాత్రమే అప్పగించుకుందాం. అప్పగించుకుంటే మన విశ్వాస జీవన యాత్రను బట్టి నరకమా లేకుంటే జీవముతో ఉన్నటువంటి స్వర్గమా నిర్ణయం చేసేది ఆయనే. కాబట్టి దేవునికి అప్పగించుకుందాం. దేవుని స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో, సామెత గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. 20:27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నింటినీ కూడా శోధిస్తుంది. కాబట్టి ఈ దీపము ఆరిపోకుండా దేవునికి అప్పగించుకుందాం. మొదటి తెస్సలోనికీయులకు రాసే పత్రికలో అంటాడు కదా, దేవుని ఆత్మను ఆర్పుకోవద్దు అంటే ప్రార్థనను, సంఘము యొక్క ప్రేమను, సంఘము యొక్క సహవాసమును నిర్లక్ష్యము చేయవద్దు. దేవుని స్తోత్ర. మరొక వాక్యము ప్రభునందు ప్రియులారా, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమని సెలవిస్తారంటే, మీరు దేవుని ఆలయమున్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరగరా? దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది కాబట్టి మనము దేవునికి అప్పగించుకోవాలి. మొదటి మాట జీవాత్మ, మనము నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఈ దీపాన్ని దేవునికి అప్పగించుకుందాం యేసయ్య వల్లే. రెండవది, ఈ ఆత్మను ఇష్టానుసారంగా అర్పేసుకోవద్దు. మనుషులు చాలా మందిని చాలా రీతిగా చంపుకుంటూ ఉంటారు. అది తప్పు అని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నప్పుడు అర్థమైంది. అది దేవుని దృష్టిలో మహాపాపం అన్నమాట. దేవుని స్తోత్రం. 3వ వాక్కు ప్రభునందు ప్రియులారా, మీరు దేవుని ఆలయం ఉన్నారని, దేవుని ఆత్మ మీరు నివసిస్తున్నారని మీరు ఎరగరా? ఎరిగి మన జీవితాన్ని మనము దేవునికి అప్పగించుకోవాలి. దేవుని స్తోత్రం. ఆఖరిగా మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో ప్రభునందు ప్రియులారా 6వ అధ్యాయంలో 19వ వచనంలో పౌలు భక్తులకు మంచి మాట చెబుతాడు. మీలోనున్న మీ దేహము దేవుని వలన, ఒక్క చదవకూడదు, నేను ఇక్కడ తీసుకుని రెడీ పెట్టుకున్నా, కానీ మీరు స్పష్టంగా అర్థం అవ్వాలి కదా మీరు ఏంటో చదివేది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న, ఈ మాట కొరకు చదివించాలి. మీ దేహము, మన దేహం మనకు అనుగ్రహించబడిందట. అనుగ్రహించబడినటువంటి ఈ దేహంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడట. ఈ పరిశుద్ధాత్మ దేవునికి మనము ఆలయముగా ఉన్నామట. కాబట్టి ఆలయముగా ఉన్నటువంటి ఈ దేహమును దేవునాత్మను ఇష్టానుసారంగా తీసుకుంటానికి చాలా మంది, నేను పరిచయకు వచ్చిన తర్వాత చాలా మంది యవన తమ్ముళ్ళు చెల్లిడు, అన్నా ఈ కష్టాలు చూడలేకపోతున్నా, చదివాను కానీ ఉద్యోగం రాలా, ఉద్యోగం వచ్చింది కానీ సరైన శాలరీ రాట్లా, ఏముందిలే ఇప్పుడు కళ్ళు మూసుకుంటే రేపటికి అది తప్పితే రెండో మార్గం కనపడలేదు అన్న తమ్ముళ్ళు చెల్లిముళ్ళు చాలా మంది ఉన్నారు. అబ్బా ఆత్మ తీసుకుంటే మన ఇష్టమా? మనలో ఎవరున్నారట?
దేవుని ఆత్మ ఉంది. ఈ దేవుని ఆత్మని స్థానానికి తీసుకుంటానికి వీలు దేవునికి మాత్రమే అప్పగించుకోవాలట. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, 7వ మాటలో, ఓ యేసయ్య తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అన్నాడు. మనల్ని మనం అప్పగించుకుందాం, మన కుటుంబాన్ని మనం అప్పగించుకుందాం, మన సంఘాన్ని మనం అప్పగించుకుందాం. ఎవరి కోరికైతే ఒక చిన్ని మాటను సాక్ష్యం చెబుతామో వారిని ప్రభాస్తాలుగా చెప్పుకుంటూ ఉన్నాం. ఏమో రానున్న దినాల్లో వారిని తన చిత్తానుసారంగా తన యుద్ధకు నడిపించుకుని ఒక ఆత్మగాను, దేవుని బిడ్డగాను, ద్రాక్షావళికి కట్టబడినటువంటి ద్రాక్ష తీగగాను ఫలింప చేస్తాడేమో. ఆ రీతిగా జీవించడానికి ఈ దినములో మనం ధ్యానం చేస్తున్న ఈ వాక్కులన్నింటినీ మన హృదయంలో భద్రం చేసి మన జీవము చేత, వెలుగు చేత, ఆత్మ చేత నింపి మన పలుకు సాక్షులుగా వాడుకుని మృత్యుంజయుడిని యేసయ్య పిలిచిన దినమందు మనము పలకడానికి మనం సిద్ధపరిచి ప్రభువారు మాత్రమే వినుకుంటూ, ప్రభువారు మాత్రమే గంట పొందుతూ ఆయనను, ఆయన సంఘమును అంగములను దీవించి ఆస్వాదించి వర్ధులా చేస్తారుగా ప్రార్థన చేసుకుంటున్నామండి. దయచేసి నిలబడండి. అందరూ కూడా నిలబడుతున్నాం. ప్రార్థన. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, నీ పరిశుద్ధ నామం కొరకు స్తోత్రాలు. ఇప్పుడు 11 గంటలకు ముందు అనేక మంది ప్రియబిడ్డలు నీ సన్నిధికి వచ్చేసారయ్యా. ఓ తండ్రి, ఇప్పటి వరకు నీ సన్నిధిలో నీ సత్యవాక్కులను మేము ధ్యానం చేసుకునేందుకు మీరు అనుగ్రహించిన బాధ్యత కొరకు అనుకున్నాను. క్షమాపణ గురించి మీరు చెప్పారు నాయన, రక్షణ గురించి మీరు చెప్పారు నాయన. ఓ అప్పగించుకున్నటువంటి ఓ ప్రభు నాయన సమర్పణ జీవితం గురించి మీరు మాట్లాడారు తండ్రి. నీకున్నారయ్యా ప్రభు. నా దేవా నన్ను ఎందుకు స్వామి చేయి విడిచామని ఇప్పుడు ఓ ప్రశ్నతో ఉన్నటువంటి మాటను మీరు చెప్పారు తండ్రి. నీకున్నారు. మా కొరకై దాహముకున్న వారు ఉన్నారు తండ్రి. నిస్తోత్రాలు ఆయన, నిస్తోత్రాలు. మీ తండ్రి గారు అప్పగించిన పనిని పరిపూర్ణంగా నెరవేర్చిన దేవుడు మేము కూడా తిరిగి జీవించాలని సహాయం తెచ్చాము. ముగింపులో నువ్వు ఆత్మ మీరు తండ్రి తెచ్చేసింది కాబట్టి ఆత్మను తండ్రికి మాత్రమే అప్పగించుకున్న దేవునిగా విన్నామయ్యా. మేము కూడా మా ఆత్మను, మా జీవితాలని, మా కుటుంబాలని, మా శరీరాలని, మా తలంపులను మీకు అప్పగించుకుని నీ ప్రియంగా వర్తించడానికి మాకు సహాయం చేసి. అవును తండ్రి, మా కుటుంబంలో చాలా మంది వస్తున్నారు, ఇరుకులతో ఉంటున్నారు, వేదన చేస్తుంటున్నారు, దుఃఖం చేస్తుంటున్నారు, గలిబిలితో ఉంటున్నారు. పోగొట్టుకోదాన్ని నేను తిరిగి పొందలేను కదా అనుకుంటున్నాను. ఓ జీవన యాత్ర ఇంతే అనుకుంటున్నాను. కానీ మీరు దయచేసిన ఆత్మను మీకు మాత్రమే అప్పగించుకుని ప్రతిఫల ఆశీర్వాదాలు, నిత్య జీవ కిరీటాన్ని సంపాదించుకునే వారంగా ఉండటానికి మమ్మల్ని సిద్ధపరచండి. ఇద్దరు ముందు చేరి వచ్చిన పిల్లలందరూ పాటిస్తున్నారు. కొద్దిమంది నూతనంగా కనబడుతున్నారయ్యా. వారి విశ్వాస పరిమాణం చొప్పున, నిరీక్షణ పరిమాణం చొప్పున, ప్రార్థనా యాత్ర చొప్పున, సాక్షాత్ జీవన యాత్ర చొప్పున వారి ఆత్మను వర్ధిల్లో చేయమని, వారిని సాక్షులుగా వాడుకోమని, వారు విడుతున్న సంఘంలో మూలస్తంభములుగా అంగములుగా నిలబెట్టి మహిమ పొందమని వేడుకున్నాం తండ్రి. స్తోత్రాలు. ఈ దిన ముందు రాలేకపోయిన వారికి మరి యొక్క సమయాన్ని ఇప్పించి మహిమ పొందాలని కూడా అడుగుతూ, తిరిగి వెళుతున్న ప్రియులకు తోడుకుండండి. కుటుంబంలో ప్రార్థన అవసరం ఉన్న ప్రియులందరినీ కూడా భద్రపరచండి. వారి అవసరం తీర్చండి. రక్షణ లేకుండా ఉన్నట్లయితే వారికి నిరక్షణ బాధ్యతని పెంచండి. కనికరం నుంచి కృప చూపించండి. విడిచిపెట్టవలసిన వాటిని సరిగాను త్వరగాను విడిచిపెట్టి మీ కృప వృద్ధిలో వారికి వచ్చండి. అడగలేకపోతున్న యువులకు మెల్లు అడుగుతూ యేసునామములో ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడు గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూలోకమందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు తెచ్చండి. మా ఎడల అపరాధములు చేవారిని క్షమించే ప్రకారం మా యొక్క అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధన అదృష్టం తెప్పించండి. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవైనో దేవా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము ఆయన ప్రియులైన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైండును గాక. యేసు రక్తము కేచి, ప్రభు యేసు రక్తము కేచి అపవాది క్రియలు లేమనంటున్నాను. ప్రభు యేసు రక్తము కేసి సంపూర్ణ నిజం కలిగి. ఆమేన్.